చెప్పమ్మా, ఏమైంది నీ ప్రాబ్లం? మాది జగ్గసాగర్లో గట్టిగా అయిపోయింది. జగ్గసాగర్లో 15 గుంటల భూమి ఉంది. అమ్మోళ్ళు నాకు ఇచ్చింది వడ్డీకి. అది ఇప్పటిదాకా అట్లనే ఉంది. నేను దున్నలేదు. అంటే ఫస్ట్ పంట పండించినాము 2 సార్లు. అవి కూడా నా పెళ్ళికి అయినాయి వడ్డీ కూడా. ఇప్పుడు ఎంఆర్ఓ మేడం దగ్గరికి పోతే విరాసత్ కింద పట్ట చేయండి మేడం అని అనిపోయినా. పోతే ఎంఆర్ఓ మేడం స్లాట్ బుక్ చేయించింది, పానీ నకలు తీపిచ్చింది, అన్నీ చేయించింది. అదే స్లాట్ పట్ట అవుతుందమ్మా అని అన్నది. మా అక్క వాళ్ళు కూడా వచ్చిండ్రు, సంతకాలు పెట్టిండ్రు. మా అన్న కూడా వాట్సాప్లో సంతకం పెట్టి పంపించిండు దుబాయ్ నుంచి. ఇక అయిపోతుంది పో అమ్మ, ఒక వారం మళ్ళా 2 సాక్షి సంతకాలు కావాలి స్లాబ్ బుక్ కంటే. వాళ్ళని సాక్షి సంతకాలకు వాళ్ళని కూడా రప్పించినాం. మళ్ళీ మా అక్కల కోసం కూడా 2 కావాలని అంటే సంతకాలు చేయడానికి వాళ్ళని కూడా రమ్మనని మొత్తం అయిపోయిందని అన్నారు. అయిపోయిందని ఇప్పుడు గడ్డం చిన్నారెడ్డి దగ్గర మీకు డబ్బులు ఇప్పిస్తా అని అంటుంది మేడం. ఎంఆర్ఓ మేడం, ఎంఆర్ఓ మేడం ఎన్ని ఇప్పిస్తా అంటలేదు కానీ నీకు డబ్బులు ఇప్పిస్తా, నేను మాట్లాడతా అక్కడికి వచ్చి అని అంటుంది. అంటే మేడం నేను పట్ట చేయించుకుంటా అన్నా కానీ నాకు డబ్బులు ఇప్పిమని నేను అనలేదు కదా, నా బిడ్డల పెళ్ళిళ్ళకి అమ్మేసుకుంటా, నాకు పట్ట వేయండిరా అని అన్న. అంటే నేను ఇప్పుడు ఏం చేయపో అని అన్నది. ఎందుకు పట్ట చేయను ఇస్తలేదా? ఇప్పుడు నేను చెయ్యాను అని చెప్తుంది. ఎందుకు చేయను రాసి ఇస్తలేదా? నాకేమన్నా రాసి ఇయ్యానని అంటే నేను ఇప్పుడు రాసి నేను పై ఆఫీసర్లకు పంపిస్తాను అంటే మేడం పై ఆఫీసర్లకు ఎప్పుడు పంపిస్తాం? మరి నేను సోమవారం నాడు కలెక్టర్ దగ్గరికి వెళ్తా అని అన్నా. అంటే నువ్వు అప్పటి కలెక్టర్ చేస్తున్న నిర్వాహకం చెప్పండి, కలెక్టర్ అదవుతాడు. అయితే చూడండి ప్రజలారా, నేను తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శిని. ఈమె జగ్గసాగర్ చిట్టాపూర్లో పెళ్లి చేసుకున్నది. అయితే ఆమెకు విరాసత్ చేస్తేనే స్లాట్ కూడా బుక్ చేసి చూపించినాం ఇంతకుముందే. ఇదే 940 సర్వే నెంబర్ వడ్ల రాజం ఉన్నది. దీన్ని పట్టా ఇస్తాను చేసింది, స్లాట్ బుక్ చేసింది మెట్పల్లి ఎంఆర్ఓ గారు. మళ్ళీ ఇప్పుడు చేయాలంటుండ్రు. ఎందుకు చేయాలంటే ఏం చెప్తలేదట, రాసిమంటే రాసిస్తలేదట. ఒక మోనార్క్ లెక్క, ఒక హిట్లర్ లెక్క ప్రవర్తిస్తున్నారు మెట్పల్లి ఎంఆర్ఓ మెట్పల్లిలో. ఎట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటంటే పైసలు ఇప్పిస్తుందట. ఆ ప్రత్యర్థి నుంచి పైసలు ఇప్పిస్తా, సెటిల్ చేసుకో ఇట్లా కంప్లైంట్ ఇచ్చిండు. 20 మంది వచ్చిందని చెప్తుందట, కొడతారని చెప్తుందట, చంపుతారని చెప్తుందట. అంటే ఒక మెట్పల్లి బాధ్యతాయుతమైన ఒక పదవిలో ఉండి పైసలు ఇప్పిస్తా అన్నాడు. ఎంతవరకు సమంజసం? ఇటువంటి పనులు మానుకోవాలి. పంచాయతీలు చేయాలనుకుంటే నువ్వు ఎంఆర్ఓగా రిజైన్ చేసి బయట ఒక ఆఫీస్ పెట్టి పంచాయతీలు సెటిల్మెంట్ చేయి. ఇక్కడ కాకుంటే హైదరాబాద్లో కూడా సెటిల్మెంట్ చేయండి. ఇటువంటి పనులు మానుకోండి. నిజమైన బాధితులకు న్యాయం చేయండి. మీతోని అయితే పట్ట చేయి, లేకుంటే రాసి. ఎందుకు చేయరాదు? రాసి. మేము ఎక్కడ వేసుకుంటాం. నీ పెన్ను పవర్ చూపిస్తే గరీబ్ వాళ్ళు ఇంకో పవర్ చూపించాల్సి వస్తుంది. ఇట్లా సఫర్ చేయకు రైతుల్ని. చాలాసార్లు వింటున్నా నేను, మెట్పల్లి ప్రజలతో పెన్ను పవర్ ఉన్నది అంటున్నామట. పెన్ను పవర్ అంటే మేమిచ్చిన, మా ప్రజలు ఇచ్చిన అధికారమే నీకు. మా ప్రభుత్వాలు ఇచ్చిన అధికారము, ప్రజలు ఇచ్చిన అధికారము, మా సొమ్ముతోని భక్తులు మీరు. అటువంటి దానివి ఇవల్ల రైతులను అరికోస పెడుతున్నావు. ఏమనుకుంటున్నారు మీరు? ఇలాంటి కేసులు కోకొల్లలు ఉన్నాయి మీ మీద, అన్నీ బయటకు వస్తున్నాయి. మా మల్లన్న గారి దగ్గరికి వెళ్ళు, సార్ను కలవడం జరిగింది, మా దగ్గరికి పంపించిండ్రు. దాని గురించి మాట్లాడడం జరుగుతుంది. మరి రేపు కూడా మల్లన్న మా పార్టీ అధ్యక్షుడు, వ్యవస్థాపక అధ్యక్షుడు తిరుమల మల్లన్న గారి దగ్గరికి వెళ్తుండ్రు. మిమ్మల్ని ఒత్తిడి చేయడం లేదు, మిమ్మల్ని బ్రతిమాడడం లేదు. మీ లిమిట్స్లో ఏమున్నదో ఆ పని చేయండి. ఎక్స్ట్రాలు చేసి రైతుల్ని సఫర్ చేస్తా అంటే ఊరుకునేది లేదు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఊరుకోదు. 2 రోజుల నుంచి ఎవరు లేరనుకుంటున్నారు. ఇప్పుడు ఒక మల్లన్న వచ్చిండు, మీలాంటి వాళ్ళ భరతం పడతాడు.
కరెక్ట్ పని చేయండి, రైతులను కష్టపెట్టకండి. అరే నువ్వు మీకు ఒక తహసీల్దారు అయింది, పైసలు ఇప్పిస్తాను ఏంటి ఇది? ఎవరెవరికి ఇస్తున్నావు? పైసలు ఇట్లా ఇప్పించుకుంటూ తీసుకుంటూ ఈ పైసలు ఎవరికి ఇస్తున్నావు? ఇప్పటికే జాయింట్ కలెక్టర్లతోని సత్సంబంధాలు మెయింటైన్ చేసుకుంటూ మెట్పల్లిని నాశనం పట్టిస్తున్నామని పుకారు. ఇట్లయితే ఏం జరుగుతుంది? మీకు జీతాలు సరిపోకపోతే రిజైన్ చేయండి. గుండాల లెక్క బయటకు వచ్చి సంపండి, మందిని చంపి సంపాదించుకోండి. ఇటువంటి పనులు ఆపకపోతే, రైతులకు మంచిగా వచ్చిన వాళ్ళకి న్యాయం చేయకపోతే మీ ఎంఆర్ఓ ఆఫీస్ని ముట్టడి చేయాల్సి ఉంటుంది. రేపు మీ కలెక్టర్ దగ్గరికి కానీ, చీఫ్ సెక్రటరీకి కానీ, సీఎం దగ్గరికి కానీ మీ విషయాలన్నీ పోయేదాకా మేము కొట్లాడతామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.